సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత టెక్నికల్ అనాలిసిస్ మీద వీడియో అనేది చేసుకుంటున్నాం. సో ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి, మిస్ అవ్వద్దు. మనం జనరల్గా చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు సపోర్ట్ అనేది తీసుకుంటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ వెళ్తుంది, ఏ పాయింట్ దగ్గర మార్కెట్ రివర్స్ అవుతుందో అన్న ప్రెడిక్షన్ అనుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళేసి మనం ఆపర్చునిటీస్ అనేది వెతుకుతూ ఉంటాం, లైక్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్ కానీ, లేకపోతే ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ మనం బై చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి. ఇది ఎప్పుడు కూడా చేయొద్దు ఫ్రెండ్స్ మార్కెట్లో, ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్తాను నేను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చూద్దాం, ఎలా చూడాలి మార్కెట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే నిఫ్టీ 50 అనేది తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చి చార్టు 1 అవర్ టైం ఫ్రేమ్లో చార్టు, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చార్ట్ ఉందన్నమాట, సేమ్ చార్టు. ఓకే, రెండు కూడా నిఫ్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ పాయింట్ నుంచి కిందకు వస్తుంది. అదేవిధంగా నేను ఏంటంటే జస్ట్ మార్క్ చేసుకున్నాను, మరొకసారి మార్క్ చేద్దాం ఈ యొక్క హై అనేది, లో అనేది. సో ఫస్ట్ ఏంటంటే ఒక రేంజ్ అనేది తీసుకుంటున్నాం అనమాట, ఎక్కడి నుంచి మార్కెట్ స్ట్రాంగ్గా కిందకి వెళ్ళింది అని చెప్పేసి. ఈ పాయింట్ చూడండి 18,460, నేను 1 అవర్లో మార్క్ చేశాను, సేమ్ అనేది 15 మినిట్స్లో రైట్ సైడ్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క లో అనేది మార్క్ చేస్తున్నాను నేను. ఓకేనా, దాని వెనక రీజన్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం అనుకుందాం, ఈ యొక్క లో దగ్గర మార్క్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏంటంటే కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ ఉంది. బట్ నేనేమంటానంటే ఈ పాయింట్ని మనం ప్రెడిక్ట్ చేసి ఇక్కడ బై చేయటం కంటే కూడా ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్లో ఉండటానికి ట్రై చేయాలి. లేదు అంటే ఈ పాయింట్ దగ్గర బై చేస్తున్నామంటే కూడా మనకేంటంటే ఒక కాజ్ ఉండాలన్నమాట, అంటే ఒక కారణం ఉండాలి ఇక్కడ ఎందుకు బై చేస్తున్నామంటే. అంటే క్యాండిల్ స్టిక్సా లేకపోతే నీ యొక్క చార్ట్ ప్యాటర్నా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి క్లియర్గా మార్కెట్ అనేది కిందకెళ్తూ ఉంది, ఎక్కడ ఆగలేదు. ఓకే, ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో సపోర్ట్ను కూడా బ్రేక్ చేసింది చూడండి. అయితే ఇన్ బిట్వీన్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అనేది ట్రెండ్ డౌన్లో ఉందనుకోండి, ఎప్పుడు కూడా రివర్స్లో ప్లే చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనుకోండి డౌన్ సైడు, ఆ యొక్క ట్రెండ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ కిందకి వెళ్తుంది, పైకి వచ్చింది అనుకోండి, మనం ఏదైనా షార్టింగ్ ఆపర్చునిటీ ఇక్కడ చూడగలమా? ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది సపోర్ట్ కదా, ఇక్కడ బై చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది కదా, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా వద్దు, మార్కెట్ ఎప్పుడైతే బిగ్గర్ పిక్చర్లో మనకి ఏంటి క్లియర్గా డౌన్ ట్రెండే కనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే మనం ఇంట్రాడేలో చేసేటప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రెండు కూడా మనం ఏంటంటే అబ్జర్వేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ క్లియర్గా మనకి కిందకి వెళ్తుంది, ఎక్కడ కూడా రివర్స్ సిగ్నల్ ఇవ్వలేదు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ మీనింగ్ ఏంటంటే జస్ట్ రిట్రేస్మెంట్ అనుకోవచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో. సో ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఏం జరిగింది అనేది చూస్తే చూడండి, ఇక్కడ ఏంటంటే మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఈ కన్సోలిడేషన్ తీసుకోగానే పీపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్, ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటుంది అనమాట. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది, మార్కెట్ పైనుంచి కిందకు వస్తూ డిస్కౌంట్ అయింది. అగైన్ రిటైలర్స్ ఇక్కడ బై చేసి ఉంటారు, అందుకని చూడండి వాళ్ళ యొక్క స్టాప్ లాస్ ఎంత పెద్ద క్యాండిల్లో, ఈ యొక్క క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క స్టాప్ లాస్ని హంటింగ్ చేసేసారనమాట. సో ఆ ట్రెండ్ డైరెక్షన్లో ఉండడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర లాంగ్ తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇమీడియట్గా ఈ యొక్క టర్న్ అనేది తీసుకోవద్దు. చూడండి మార్కెట్ డౌన్ అయిన తర్వాత ఇలా బౌన్స్ అవుతుంది, మనం ఇక్కడ తీసుకుంటున్నాం, ఇది కంప్లీట్గా రాంగ్ అనమాట. ఇలా బౌన్స్ అయిన తర్వాత ఒక స్వింగ్ ఫార్మేషన్ జరిగి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయనియండి. మేబీ దీన్ని మనం డబ్ల్యూ ప్యాటర్న్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంది, రీసెంట్గా నేను అబ్జర్వ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది ఒక స్వింగ్ లో కంటిన్యూస్గా 15 మినిట్స్లో మార్కెట్ ఏమవుతుందంటే లోవర్ లోస్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది, ఈ లోన్ కూడా బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ హాల్ట్ జరిగింది, ఏది 18,115 దగ్గర హాల్ట్ అయితే జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఒక రెసిస్టెన్స్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది, ఈ రెసిస్టెన్స్ని ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. అట్ ద సేమ్ టైం రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో హైను కూడా ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టెడ్ దట్ ఏంటంటే మనకి ఒకవేళ రైజ్ అయిన తర్వాత మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏంటంటే మళ్ళీ
ఇప్పుడు డౌన్ సైడ్ పార్టిసిపేషన్ ఎలా చేస్తామంటే ఈ యొక్క లో అనేది ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది ఆ క్యాండిల్లో మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. అంతేగాని ఈ యొక్క కన్సోలిడేషన్ వచ్చింది లేదా 2-3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి మనం దీంట్లో బై చేయాలనే వద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఏం చెప్తుందంటే ఎక్కడా కూడా ట్రెండ్ రివర్సల్స్ కనిపించట్లేదు. ఓకే, సో ఈ కేసులో మనకి చూడండి ఈ యొక్క లో అనేది ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసుకుంది, మళ్ళీ ఈ యొక్క లో అనేది క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసుకుంది. ఈ విధంగా ఏంటంటే లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఏమైందంటే మార్కెట్ ఇది రెసిస్టెన్స్ అనమాట ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఈ పాయింట్ అనేది మనకి రెసిస్టెన్స్, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి కూడా కిందకు వచ్చింది. అదేవిధంగా డౌన్ సైడ్ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సేమ్ 1 అవర్లో మార్క్ చేసుకున్నాం అండ్ 15 మినిట్స్లో మార్క్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ బై చేసామనుకోండి, ఇది రాంగ్. మేబీ ఈ కేసులో ప్రాఫిట్ వచ్చింది, బట్ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఫాలింగ్ నైఫ్ని మార్కెట్ ఏంటంటే కిందకి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బై చేసి 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 అన్నీ కూడా స్టాప్ లాస్లే కదా. సో ఇన్స్టెడ్ దట్ ఏంటంటే ఒక స్వింగ్ అనేది క్రియేట్ అవ్వనివ్వండి. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా ఏమైందంటే మనకి వెరీ బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్యాండిల్ స్టిక్స్. దాని తర్వాత సేమ్ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది, టీజర్ బాటమ్ అంటాం. సో యాజ్ పర్ ద థియరీ ఏంటంటే ఈ యొక్క హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం జనరల్గా ఏంటంటే దట్ ఈస్ ద థియరీ అనమాట. యాజ్ పర్ ద థియరీ ఇది ఎంట్రీ, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం చిన్న చిన్న మూవ్స్ క్యాప్చర్ చేస్తాం ఇంట్రాడేలో. అందుకని మనం ఏం చేస్తుంటామంటే ఎక్కడ టెక్నికల్గా ఒక స్వింగ్ని బ్రేక్అవుట్ చేస్తుంది అనేది చూస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైట్ సైడ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ బై చేయలేదు. ఏంటంటే మార్కెట్ వెళ్ళి రిట్రేస్ తీసుకుంది. రిట్రేస్ తీసుకున్నాక మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది స్వింగ్లో. ఓకే, ఇది స్వింగ్లో. దాని తర్వాత హై అనేది క్రియేట్ అయింది. ఇది వచ్చేసరికి హై పాయింట్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇది హయ్యర్ లో అనేది క్రియేట్ అయింది. ఇది లో పాయింట్ బట్ హయ్యర్ లో. ఓకే, ఇది స్వింగ్లో. దాని తర్వాత హైయర్ లో అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఇదే ప్యాటర్న్ ఫ్రెండ్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్ లైన్ అయినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది ఇనీషియల్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఏదైనా బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంటే మంచి క్యాండిల్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, 2 క్యాండిల్ మ్యాక్స్, ఇది స్టాప్ లాస్ అనమాట. ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటే మనకేంటంటే రిజల్ట్ అనేది వస్తాయి. ఓకే, సో ఫస్ట్ స్వింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మన మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. స్ట్రాంగ్ మార్కెట్ ఏమైందంటే కిందకి వెళ్ళింది. ఇక్కడ బై చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఒక స్వింగ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. చూడండి, ఈ స్వింగ్ బ్రేక్అవుట్ ఎప్పుడు అవుతుందో ఆ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకుంటే మనకేంటంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా స్ట్రాంగ్గా. అదేవిధంగా చూసుకోండి లోవర్ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ అనేది మనకి స్ట్రాంగ్ కిందకి రావడం జరిగింది. దాని తర్వాత ఒక స్వింగ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇది మన స్టాప్ లాస్. ఓకే, ఎందుకంటే నియర్ స్వింగ్ ఇది. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ కిందకు వచ్చింది కానీ ఈ యొక్క స్వింగ్ లోని బ్రేక్ చేయాలి. ఇది వచ్చేసరికి స్వింగ్ లో, దాని తర్వాత ఇది వచ్చేసరికి హయ్యర్ లో, దాని తర్వాత ఇది ఎనదర్ హయ్యర్ లో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. దాని తర్వాత హయ్యర్లో. సో ఏంటంటే మీరు స్టాప్ లాస్ అనేది కూడా బేస్డ్ ఆన్ ద స్వింగ్స్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు కావాలంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి స్ట్రాంగ్గా మార్కెట్ అనేది డ్రాప్ అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర బై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకవేళ బై చేసామనుకోండి ఈ క్యాండిల్ పైన కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ వెంటనే ఈ యొక్క లో అనేది బ్రేక్అవుట్ జరిగింది. సో ఇది మేజర్ స్వింగ్ కాబట్టి ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది లో, స్వింగ్ లో. దాని తర్వాత ఎనదర్ లో అనేది ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ స్టిల్ ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్ హైని బ్రేక్అవుట్ చేసిందో మాకేంటంటే మార్కెట్ కొంత రివర్సల్, టెంపరీ రివర్సల్ అనుకోండి, మనకు కావాల్సిన స్మాల్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ చార్ట్ అనేది మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ 1 అవర్ రేంజ్ అనేది ఏంటి మనకి 18,460 ఉంది. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 18,050 అనేది ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అయితే అవుతుంది. ఈ లెవెల్ దగ్గర కన్నా మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసుకొని 18,334 దగ్గర 15 మినిట్స్ క్యాండిల్ కన్నా క్లోజింగ్ ఇస్తే అక్కడి నుంచి కూడా స్లోగా పైకి వెళ్తుంది. లేదు అంటే మళ్ళీ మార్కెట్ అనేది ఒక కాంట్రాక్షన్ మోడ్కి రావచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ దట్ అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎంట్రీస్ తీసుకునే విధానం, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.